ఇప్పుడు మనం అట్లట్లా మంచు కొండల గాడికి పోదాం. ఎందుకంటారా పెండ్లికి పెండ్లి కంటే ఫంక్షన్ హాల్లకు గుడికి పోతారు కానీ మంచులో పెండ్లేంది అనుకుంటురా. కొన్ని పెండ్లిళ్ళు మంచులో కూడా జరుగుతాయి. గిట్లా మంచు వానలు కూడా చేసుకుంటారా అన్నట్టు. ఆగో పెళ్లి పిల్ల సిగ్గుపడకుండా వస్తుంది అడుగులు అడుగేసుకుంటా. ఈడ లగ్గమైతుంది చూడుర్రి. మీదికెళ్ళి వాన మంచు వాన పడుతుంది. అసలు ఏమన్నా సీనా, పెళ్లికి అక్షింతలు పడతాయి, పూల వాన కురిపిస్తారు, కానీ వీళ్ళ పెళ్లికి మాత్రం మంచు వాననే పడ్డదుల్లా. అయితే అటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్కి వెళ్ళి ఏడ చూడు మంచే కదా. మొన్నటిదాకా ఎండ చంపింది, 4-5 వద్దుల సంది అయితే ఈ మంచు కప్పుకున్నది అంతా. అయితే ఉత్తరాఖండ్లో ఉన్న గుడి కాడ వీళ్ళ లగ్గం కావాల్సి ఉండే. 4 రోజుల కిందనే ఫిక్స్ అయిపోయింది. కరెక్ట్ పెళ్లి నాడే ఇగో ఈ గుడి చుట్టుముట్టంతా ఇట్లా మంచుతో కప్పుకున్నది. మంచు వాన పడ్డది. ఈ మంచులనే వీళ్ళు పెళ్లి చేసుకుని మురిసి ముప్పందం అయ్యారు. ఇటు హిమాచల్ ప్రదేశ్ పెళ్లి కొడుకుని చూడు మంచిగా నడుచుకుంటూ వస్తాడు. ఈడ 4-5 ఫీట్ల మందంతో ఏడదుడు బరఫేన్ వల్ల. అయినా గాని ఈయన లగ్గం ఆగనే ఆగలే. ఈ బరఫ్ గడ్డల కార్ల గీలు పోవు కదా, అందుకే పెళ్లి కొడుకుతో సహా అందరు నడక స్టార్ట్ చేసిర్రు. 1 కాదు 2 కాదు, లగ్గం కోసం 7 కిలోమీటర్లు నడిచిండు వాళ్ళ పెళ్లి కొడుకు. ఇగో వీళ్ళది కూడా మంచి లగ్గమే. అటు మీది వాదుకు జంటలు గిట్లా మంచిలా ఒక్కటైతానాయి. కానీ ఏ మాట కామాటేనల్లా ఎన్ని లక్షలు ఖర్చు చేసినా గిసొంటి డెకరేషన్లు రానే రావు కదా. కానీ వీళ్ళు మాత్రం పుక్కట్లనే మంచు సీన్లలో లగ్గం చేసుకున్నారు.